అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మీదన చాడా శాస్త్రి గారి తాజా కథనం. యుద్ధంలో నిన్న రాత్రి అమెరికా ఇరాన్పై చేసిన దాడులు యుద్ధం యొక్క స్వరూపాన్ని మార్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇరాన్లోని అత్యంత సున్నితమైన ప్రాంతమైన ఇస్ఫహాన్ లక్ష్యంగా చేసుకుని అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రకారం ఆ దేశ అణు కార్యక్రమానికి గుండెకాయ వంటిది. ఇక్కడ భారీ అణు సముదాయం ఉంది. ఇరాన్ యొక్క యురేనియం కన్వర్షన్ ప్లాంట్ ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి అణు ఇంధనాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు కూడా సరఫరా అవుతాయి. సాధారణ బాంబులు భూమి ఉపరితలం మీద మాత్రమే ప్రభావం చూపుతాయి, కానీ బంకర్ బస్టర్లు భూమిలోకి చొచ్చుకుపోయి లోపల ఉన్న కాంక్రీట్ కట్టాలని లేదా భూగర్భ సొరంగాన్ని ధ్వంసం చేస్తాయి. ఇస్ఫహాన్లోని అణు కేంద్రాలు భూమికి చాలా అడుగుల లోతులో ఉండటమే దీనికి కారణం. వార్తా కథనాల ప్రకారం ఇరాన్ తన అత్యంత విలువైన అణు ఆస్తులు మరియు క్షిపణి తయారీ కేంద్రాలని పర్వతాల కింద భూగర్భంలో నిర్మించింది. వాటిని నటాంజ్ మరియు ఫోర్జో అంటారు. ఇవి భూమికి 100 అడుగుల లోతులో ఉన్న అణుశుద్ధీకరణ కేంద్రాలు. వీటిని ధ్వంసం చేయడం సాధారణ క్షిపణులతో సాధ్యం కాదు. అందుకే బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ఉపయోగించింది. ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారితే అది మధ్యప్రాచ్యంలో అస్థిరతకు దారితీస్తున్న ఒక అమెరికాకి, ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, ఇరాన్ తమపై జ్వలం చేస్తుందని తోటి గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఇస్ఫహాన్ చుట్టూ ఇరాన్ అత్యంత కఠినమైన రక్షణ వ్యవస్థను S-300 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. అయినా అధునాతన సాంకేతికత కలిగిన క్షిపణులు లేదా డ్రోన్ల ద్వారా తాజాగా బంకర్ బస్టర్ దాడులు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ భారీ ఎత్తున చేస్తున్నాయి. నిన్న దాడులు ఇస్ఫహాన్, ఇరాన్ కొండల కింద భూగర్భంలో దాచిన మిస్సైల్ స్టాక్స్ మీద అమెరికా బస్టర్ బాంబు దాడులు దాదాపు అణు విస్ఫోటనం వంటి మంటలు పొగ ఎగజిమ్మాయి. ఇరాన్కి భారీ ఎత్తున మిలిటరీ సామాగ్రి నాశనమై ఉండొచ్చని మీడియా కథనాలు. అలాగే ఇరాన్ అతిపెద్ద 2 స్టీల్ కర్మాగారాలు కూడా నిన్న దాడుల్లో భారీగా ధ్వంసమయ్యాయి. నిన్న రాత్రి దాడులు యుద్ధాన్ని ఎటుమలుపు తిప్పుతాయో చూడాలి.